హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో మై ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అది ఎప్పుడు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఫస్ట్ హ్యాండ్ ఇలా, సెకండ్ హ్యాండ్ ఇలా, అందులో నేను ఏం స్టోర్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది కంప్లీట్ వీడియో ఫ్రిడ్జ్ వ్లాగ్ చేయబోతున్నాను. సో నా ఫ్రిడ్జ్ వచ్చేసి సెకండ్ హ్యాండిల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్స్ అవి అవుతూ ఉంటాం కదా, సో అందుకని మేము సెకండ్ హ్యాండిల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇది ముంబైలో ఉన్నప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది తీసుకొని 4 years అయిపోయింది. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 4500కి తీసుకున్నాం మేము. సో నెక్స్ట్ ఫ్రిడ్జ్ని నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏం స్టోర్ చేస్తాను చూద్దాం రండి. సో ప్రెజెంట్ ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వెడ్నెస్డే మార్కెట్ అవుతుంది. సో ప్రతి వెడ్నెస్డే ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక స్టోర్ చేస్తాను. సో ప్రతి వెడ్నెస్డే ఇలా క్లీన్ చేస్తాను. ఆల్మోస్ట్ వెడ్నెస్డే వచ్చేసరికి అయిపోతాయి అన్నీ. సో ప్రతి వెడ్నెస్డే ఇలా క్లీన్ చేసుకొని మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను కోలిన్ పెట్టి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఎవ్రీ వీక్ ఇలా క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ చాలా నీట్గా ఉంటుంది. దట్టు ఏ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు ఎలా క్లీన్ చేస్తూ ఉంటారు? మంత్లీ ట్వైస్ క్లీన్ చేస్తారా, లేదంటే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తారా? నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ అవి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కింద ట్రే అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసి వాష్ చేసి బయట పెట్టాను, ఆరుతుందని చెప్పేసి. సో ఫ్రిడ్జ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసేసాను చూడండి. ఇప్పుడు బయట పెట్టాను కదా ట్రేస్, అవి తెచ్చుకొని ఒకసారి ఇలా క్లీన్ చేసేసి మొత్తం తుడిచేసి లోపల పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాక నిన్న మార్కెట్ అయింది కదా ఫ్రెండ్స్. మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ నేను ఎలా స్టోర్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఇప్పుడు చూద్దాం రండి. సో ఇవన్నీ నిన్న మార్కెట్ నుంచి తెచ్చినవి ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నేను సపరేట్ చేసేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇది అయితే నేను ఫ్రూట్స్కి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బాస్కెట్ యాపిల్స్, గ్రేప్స్ అండ్ ఇంకా బనానా, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్ తెచ్చారు. సో ఇవన్నీ టైట్గా వేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ బాస్కెట్తో. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఏం తెచ్చారో చూద్దాం. అండ్ వెజిటేబుల్స్ నేను ఎలా స్టోర్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ డ్రమ్ స్టిక్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ములంకాడలు. ఇవి నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టేస్తే స్ట్రైట్గా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది కదా, అందుకని నేను వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. సో కట్ చేసినవన్నీ ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 lemons ఉంటే అవి కూడా ఇందులో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం గ్రీన్ కలర్ది కట్ చేసేసి ఓన్లీ ఫ్లవర్ ఒకటే ఉంచి అది కవర్లో పెట్టి స్టోర్ చేస్తాను. సో ఇలా అయితే మనకి ఈజీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్లేస్ కూడా కొంచెం ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర కూడా ఇలా కట్ చేసేసుకొని కవర్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. మనం మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఏవైనా పెట్టాలి అనుకున్నా సరే మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదు ఇలా కట్ చేసుకొని ముందుగా పెట్టుకుంటే. అందుకే ఎప్పుడైనా మార్కెట్ నుంచి వచ్చినప్పుడు మనకు 1 గంట లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం చాలా టైం సేవ్ అవుతుంది కూడా. సో మార్నింగ్ ఈజీగా అంటే మనం లంచ్ బాక్సెస్ అవి పెడుతూ ఉంటాం కదా హస్బెండ్స్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ. సో మనకి వర్క్ ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీర చాలామందికి వాడిపోతూ ఉంటుంది. సో కొత్తిమీరని ఎలా స్టోర్ చేయాలి అంటే ఒక బాక్స్లో ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి అందులో చిన్నగా ఇలా కట్ చేసేసి టైట్గా మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా. సో నెక్స్ట్ పుదీనా కూడా అంతే ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బాక్స్లో పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ పెట్టి ఇలా ఆకులన్నీ తీసేసి ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. సో కొత్తిమీరకి ఒక బాక్స్ అండ్ పుదీనాకి ఒక బాక్స్. ఈ బాక్సెస్ అన్నీ నాకు మేము డేట్స్ అవి తింటూ ఉంటాం కదా, డేట్స్ బాక్సెస్ కానీ లేదా బిర్యానీ బాక్సెస్ కానీ ఇలా నేను ఇవన్నీ దాచి ఇలా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. నెక్స్ట్ క్యారెట్ ఫ్రెండ్స్. క్యారెట్స్ కూడా ఇలాగా తెచ్చినవన్నీ అలా పెట్టేకుంటా ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసేసి ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే అవి కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని కవర్లో ఇలా పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి ఫ్రెండ్స్.
క్యారెట్ కూడా అలానే చేయండి. ఎప్పుడైనా మీరు కట్ చేసి పెట్టకపోతే ఇక నుంచి కట్ చేసి ఇలా పెట్టుకోండి. సైడ్స్ అన్నీ తీసేసి ఇలా నీట్గా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. సో నెక్స్ట్ గ్రీన్ పీస్ ఫ్రెండ్స్, ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్సే. ఇవన్నీ ఒలిచేసరికి సరిపోతుంది. బట్ ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి కూడా ఒలిచేసి ఒక బాక్స్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇవి 1 మంత్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో గ్రీన్ పీస్ ఎప్పుడైనా లూజ్ తెచ్చుకునే కంటే ఇలా తెచ్చుకొని ఒలుచుకొని పెట్టుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఏం పెడతానంటే కింద ట్రేలోని ఫస్ట్ పెట్టుకుంటాను అన్నీనా. ఫస్ట్ క్యారెట్ ఎక్కువగా తెచ్చారు కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా. సో ఫస్ట్ క్యారెట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బీట్రూట్ ఫ్రెండ్స్, బీట్రూట్ క్యారెట్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి బీన్స్ ఫ్రెండ్స్, బీన్స్ కూడా క్యారెట్ పైన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పాలకూర ఫ్రెండ్స్, పాలకూర బీన్స్ పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఆనపకాయ అండ్ కాలీఫ్లవర్ అవి కూడా పైన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కీరా ఫ్రెండ్స్, కీరా కూడా వాటి పైన పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇందులో ఇవి మాత్రమే స్టోర్ చేస్తాను నేను. నెక్స్ట్ టమాటోస్ ఫ్రెండ్స్, టమాటోస్ ఇలా పైన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా అండ్ ములంకాడలు డ్రమ్ స్టిక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 3 బాక్సెస్ వచ్చేసి టమాటోస్ పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రీన్ పీస్ ఫ్రెండ్స్, గ్రీన్ పీస్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ 1 మంత్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్, వెల్లుల్లి కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను. సో ఇవి వచ్చేసి అవి ఎగ్స్ ఫ్రెండ్స్, ఎగ్స్ పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి. నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీస్ వచ్చేసి ఇలా సైడ్ని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సైడ్ని ప్లేస్ ఉంది, సో ఇక్కడ ప్లేస్ చేశాను నేను. నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్, ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఫ్రూట్ బాస్కెట్ ఎందుకంటే పెద్దది కదా, సో దానికి మాత్రమే సరిపోతుంది. సో చిన్న ప్లేస్ ఉంటుంది పక్కన ఏమైనా పెట్టుకోవడానికి. సో టమాటాస్ పైన పెట్టేసి మళ్ళీ ఫ్రూట్స్ కిందన పెట్టేశాను ఫ్రెండ్స్. మా విక్కీ వచ్చారు ఫ్రెండ్స్, ఫ్రూట్స్ ఏవో కావాలంట అడుగుతున్నాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ని నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, మొత్తం నీట్గా స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఏమేమి పెట్టాను. ఇక్కడైతే గ్రీన్ పీస్ పెట్టాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ పక్కన ఒక 1 ఉంది, చికెన్ కబాబ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మిల్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ట్రే అయితే ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్, ఇది డీప్ ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎగ్స్ ఫ్రెండ్స్, ఎగ్స్. అండ్ నెక్స్ట్ కింద ట్రేకి వెళ్ళిపోదాం. ఇందులో వెల్లుల్లి అండ్ అల్లం పెట్టాను ఫ్రెండ్స్ ఈ బాస్కెట్లో. అండ్ నెక్స్ట్ దాని పక్కన కిందన బాక్స్ కరివేపాకు ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టమాటోస్ బాస్కెట్ ఫ్రెండ్స్, వచ్చేసి టమాటోస్. నెక్స్ట్ ఇందాక చూసారు కదా ఆల్రెడీ 3 బాక్సెస్ లెమన్స్ అండ్ కింద కొత్తిమీర అండ్ పుదీనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఫ్రూట్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఫ్రిడ్జ్లోని, మ్యాక్సిమం బయటే పెడతాను ఫ్రెండ్స్. బనానాస్ అవి పాడైపోతాయి కదా ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ ఈ ట్రేలో వెజిటేబుల్స్ ఫ్రెండ్స్, కీరా, ఆనపకాయ అండ్ పాలకూర, క్యారెట్, బీట్రూట్. సో వెజిటేబుల్స్ అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నీట్గా కవర్లో పెట్టేసి టైట్గా ముడి వేసేసి ఇలా స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. సో వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు ప్లేస్ కూడా మిగులుతుంది ఫ్రెండ్స్, అండ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ టైం సేవింగ్ కూడా. సో మనం ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేసే టైంకి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ నేను ఏం పెడతానో చూద్దాం రండి. సో ఇక్కడ సైడ్ ఏమేమి పెట్టుకుంటానంటే కేక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏమున్నాయంటే ఇక్కడ టూటీ ఫ్రూటీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి జామ్ ఫ్రెండ్స్, మలాస్ ఫ్రూట్ జామ్. అండ్ ఇది వచ్చేసి హనీ ఫ్రెండ్స్, ఇది బేకింగ్ పౌడర్. అండ్ ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్
కేక్ ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇవి కోకో పౌడర్స్ అండ్ వెనిలా ఎసెన్స్, ఫుడ్ కలర్స్, బేకింగ్ సోడా. ఇవి వచ్చేసి జీరా పౌడర్స్ అవి ఫ్రెండ్స్. అండ్ ఇది వెనిగర్, సోయా సాస్, టూటీ ఫ్రూటీ బాక్స్, గ్లూకోజ్ అండ్ స్ట్రాబెర్రీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ ట్రేలో ఇవి వచ్చేసి ఎండి చేపలు ఫ్రెండ్స్. అండ్ కెచప్ అండ్ లెమన్ సోడా, కిన్లీ సోడా అండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఫ్రెండ్స్. సో ఫ్రిడ్జ్ సైడ్ వచ్చేసి నేను ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అన్ని బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఇలా సైడ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది నా ఫ్రిడ్జ్ టూర్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకున్నాను, అండ్ ఇది ఫ్రిడ్జ్ సెకండ్ హ్యాండిల్లా ఉందా అసలు. సో ఇవన్నీ నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా సజెషన్స్ ఏమైనా మీరు ఇవ్వాలి అనుకున్నా, ఇంకేమైనా టిప్స్ చెప్పాలి అనుకున్నా నాకు చెప్పండి. నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.